మలుగు జిల్లా కేంద్రంలోని జంగాలపల్లి, రాయనిగూడెం, కన్నాయిగూడెం, కాసిందేవిపేట గ్రామాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను విక్రయించాలంటే 4 నుంచి 5 కిలోల ధాన్యం దళార్లు దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఎలాంటి ధాన్యం కట్టింగు లేకుండా వడ్లు కొనుగోలు చేపట్టాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పి కల్లాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కల్లాల వద్ద రైతుల దగ్గరికి వచ్చి చేసుకున్నాం. మనం చూసుకున్నట్లయితే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు ఒక క్వింటాల్కి వచ్చేసి 5 కిలోల నుంచి 8 కిలోల వరకు సుమారుగా కటింగ్ చేపడుతున్నారని చెప్పని ఇక్కడ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మనం చూసుకున్నట్లయితే రైతులు ఎంతో తీవ్రంగా కష్టపడుతూ రేయు పగలు తేడా లేకుండా ఇబ్బంది పడుతూ ఈ యొక్క వడ్లను తీసుకొచ్చి చేతికొచ్చిన పంట మళ్ళీ ఎక్కడ అకాల వర్షానికి పాడైపోతుందని చెప్పి భయాందోళనతో గురవుతున్నారు. ఓ దిక్కు అకాల వర్షానికి అటు ఎక్కడ ఇబ్బంది పడుతాం, ఇటు కొనుగోలు చేయలేక ఇటు ఒక క్వింటల్కి వచ్చేసి 4 కిలోల నుంచి సుమారుగా 8 కిలోల వరకు కట్ చేస్తున్నారు. ఈ కటింగ్ను వెంటనే ఆపు చేయాలి. రైతుకు పండించిన పంట ప్రతి గింజకు ప్రభుత్వం కొనుగోలు చేస్తాం, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రైతుకు ఒక్క కిలో కటింగ్ లేకుండా కూడా ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కొన్నటువంటి రైతులు అయితే కోరుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే యాసంగి పంట సుమారుగా రైతులు పండించిన పంటకు ఇప్పటి వరకు అకాల వర్షానికి కొన్ని చోట్ల తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. అటు అకాల వర్షానికి ఎప్పుడు అకాల వర్షం వస్తుందో పంట చేతికొచ్చిన పంట ఎక్కడ మొత్తం పూర్తిగా నష్టపోతామని చెప్పవచ్చు. అటో బాధ, ఇటు కొనుగోలు చేయక ఈ కొనుగోలుదారులు రాక కొనుగోలు చేయక ఒక క్వింటాల్కు 4 కిలోల నుంచి పైకి కట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ ద్వారా కూడా రైతులు ఇక్కడ అమ్ముకునే పరిస్థితి చేపడుతున్నది. ఏదేమైనప్పటికీ రైతుల బాధను పట్టించుకునే వారు ఎవరు లేరా అంటూ ఇక్కడ ఉన్న రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మన మధ్యలో రైతులకు మద్దతుగా ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ మరి రైతు కూలి సంఘం నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు విలువ లేదంటారా? దీని కొనుగోలుపై కొన్ని కటింగ్లు చేపడుతున్నారంటారు. దీనిపై మీరు ఏం? నా పేరు ఎండి అంజద్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ములుగు జిల్లాలో సుమారు 100 సెంటర్లు జరుగుతున్నాయి జిల్లాలో. ఈ 100 సెంటర్లలో ధాన్యాన్ని ఆరబోసి నెల రోజులు దాటుతున్నది. ఈ నెల రోజుల నుండి ప్రభుత్వం కనీసానికి 50% ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా కొన్న ధాన్యాన్ని కూడా 5 నుండి 8 కిలోల కటింగ్ వరకు రైస్ మిల్లర్లు నిలువున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న రైతాంగాన్ని తప్పు అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అంటున్నది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వడ్ల గింజను, మొక్కజొన్న గిన్నెను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది, 2 రోజులు 3 రోజులు వర్షాలనని చెప్తున్నది. అయినా ఈ ప్రభుత్వానికి నిమ్ముకు నీరెత్తనట్టుగా వ్యవహరించుకుంటూ ఇలా కటింగ్ పేరుతో ఒక పక్క మిల్లర్లు దోసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించుకుంటూ కళ్ళల్లో వడ్లు తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కనుక తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా మిల్లర్సు ఎలాంటి తరుగు లేకుండా కటింగ్ లేకుండా రైతుల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది. లేనిచో మొత్తం రైతాంగం రోడ్లెక్కి నిరసన తెలియాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతున్నది. ఈ తప్పు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే రైతు సంఘం నాయకులు అయితే ఇప్పటికీ రైతులకు ఎటువంటి షరతులు లేకుండా ఈ వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలి, లేనిలా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియపరుస్తున్నారు. మన మధ్యలో రైతులు ఉన్నారు. రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజులు అవుతుంది, మీరు ఎన్ని ఎకరాల యాసంగి చేశారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎట్లున్నాయి? 4 కిలోల తరగతి ఇస్తాను. 4 కిలోలు ఇస్తాను. 4 కిలోలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు వడ్లు పోసి ఇన్ని రోజులు అవుతుంది. మ్యాచర్ ఎంత చూస్తున్నారు? మ్యాచర్ ఎంత అడుగుతున్నారు? మ్యాచర్ 18 ఉంటే కూడా ఎంత కట్ చేస్తారు? 4 కిలోలు. 4 కిలోలు కట్ చేస్తున్నారు. మరి 4 కిలోలు ఎందుకు కట్ చేస్తున్నారు మీరు అడగలే? అడిగితే తాళొస్తుంది, తూర్పాల పోయలేదు, అట్లా అని కటింగ్ అంటాను. ఇప్పటికే కొన్ని దిక్కుల వర్షాలు వచ్చి వడ్లు తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. అటు వర్షాలు వస్తాయని భయం, ఇటు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఎలా మీ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది. అంటే ఇక తడిచినప్పుడు మనం వడ్లు ఎంత కష్టపడితే ఎట్లా వడ్లు రాసుకొస్తాయి, అయ్యో ఈ వాన వస్తుంది కదా అని మా బాధలో మాకు మబ్బు వచ్చినా కూడా పరదాలు కప్పుడు ఈ వడ్లను
ఈ తిరుమల పోసుడు ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు ఎటువంటి కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పని కొన్ని రైతులు తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒక క్వింటాల్కు 4 కిలోల నుంచి 8 కిలోల మధ్యలో కటింగ్ చేయబడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు దీనికి సంబంధించిన శాఖ అధికారులు స్పందించి ఏ సెంటర్లో అయితే ఎక్కువ కటింగ్లు చేపడుతున్నారో ఆ సెంటర్లపై వెంబడే తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు నష్టం లేకుండా రైతుల పక్షాన అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక క్వింటాల్కు 4 కిలోలు అంటే సాదా సీదా రైతు ఒక ఎకరం వేసుకున్న రైతుకు సుమారుగా పెట్టుబడికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి రైతులు అయితే తెలియపరుస్తున్నారు. దీని పక్షాన రైతు కూలి సంఘ నాయకులు కూడా పోరాటం చేపడుతున్నారు. ఎవరు కూడా రైతులకు అన్యాయం చేసిన ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడేదని చెప్పని దిక్కు రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతులకు నష్టం కలిగించకుండా ఎటువంటి ఒక్క గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు. ఇదే అంశంపై ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారులు స్పందించి రైతుల పక్షాన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియపరుస్తున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.